ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, కార్యకర్తలైనా, సానుభూతి పరులైనా, మరొకరైనా ఎవరైనా సరే మాత్రం సోషల్ మీడియాలో కానీ, టీవీ డిబేట్స్లో కానీ ఒక వ్యక్తికి సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ కోసం అసభ్యకరంగా ఎటువంటి పోస్టులు పెట్టవద్దు, మాట్లాడవద్దు దయచేసి. ముఖ్యంగా కార్యకర్తలు, ఎందుకంటే చాలా నెలిగిపోతారు, చాలా నష్టపోతారు, చాలా ఇబ్బందులు పడతారు. మీ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గతంలోని వైసీపీ అధికారులు ఉండేటప్పుడు కార్యకర్తల నుండి, సానుభూతి పరుల నుండి జగన్మోహన్ రెడ్డి వరకు చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్ళ కోసం కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి కోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసం, లేకపోతే నారా లోకేష్ గారి కోసం. ఆ రోజు అక్కడ అడ్డుకట్టి వేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేది కదా. కుటుంబపోతున్న ఒకరిద్దరు ఇంట్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ కోసం మాట్లాడే సందర్భం వచ్చి ఉండేది కాదు. అక్కడ వాళ్ళు దాన్ని ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు అది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడెక్కడో అక్కడ అడ్డుకట్ట వేయాలి. లేదనుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు, చాలా సంఘటనలు, చాలా దురదృష్టకరమైన సంఘటనలు కూడా భవిష్యత్తులో మనం చూడవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ నుండి చాలా తీవ్రమైన పరుష పదాలతో బూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యి కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు, వేల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు, 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి దిక్కు దివాణం లేదు. ఇంకా కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీ స్థాయి మిమ్మల్ని మీరు మర్చిపోయి మా పార్టీ దృష్టిలో పడలేను, లేకపోతే మా నాయకుడి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనూ ఏ కార్యకర్త కూడా నెలిగిపోవద్దు దయచేసి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే వాళ్ళు బాగానే ఉంటారు. ముఖ్యంగా కార్యకర్తలు నెలిగిపోతారు. సో అనవసరమైన కేసుల్లోని కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగొద్దు దయచేసి. ఎందుకంటే గతంలో బోర్గడ్ అనిలు, తర్వాత పోసన కృష్ణమురళి, వల్లభనేని వంశీ, శ్రీరెడ్డి, ఆర్జీవి, జోగి రమేష్, రోజా, అంబటి రామపాది, కొడాలి నాని, ఇలాగా చాలా మంది దుర్భాషలు ఆడుతూ చాలా మంది అందరూ అరెస్ట్ అయిన వాళ్ళకి ఈ రోజు కూడా బెయిల్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు వైసీపీ సోషల్ మీడియాలో అయితే కొంతమంది హీరోలాగా ఫీల్ అయ్యి చక్కర్లు కొట్టించారు. ఈ రోజు వాళ్ళు అరెస్ట్ అయితే అరెస్ట్ అవడంలోనే న్యాయం ఉంది అని కొంతమంది వైసీపీ వాళ్ళకి సంబంధించిన వారు, అలాగే న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటున్నారు. మనం ఎప్పుడైనా సరే రాజకీయంగా విమర్శలు చేయండి. ఎవరిపైన, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మా నాయకుడు గొప్ప, మా పార్టీ గొప్ప, మేము అధికారులు ఉన్నప్పుడు ఇది చేస్తాము, మీరు అధికారులు లేనప్పుడు ఏం చేశారు, మేము ఈ విజన్తో పనిచేస్తున్నాము, మీరు ఇన్ని స్కాములు చేశారు, మీరు అవినీతులు చేశారు, మీ పాలసీలు తీసుకురావడం వల్ల ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అంటూ మాట్లాడితే వాళ్ళు ఎప్పటికైనా సరే విలువ ఉంటుంది. అంతే తప్ప ఏదో 4 లైకుల కోసం, 4 కామెంట్ల కోసం, వ్యూస్ కోసం, లేకపోతే ఓవర్ నైట్లో హీరో అయిపోతున్న ఉద్దేశంతో అనుకుంటే అది తాత్కాలికంగా మాత్రమే. ఎప్పటికైనా సరే జీరోలు అయిపోతారు. రాజకీయ పార్టీలు కూడా మనం ఏ రాజకీయ పార్టీల కోసం అయితే చేస్తున్నాం, ఏ రాజకీయ నాయకుల కోసం అయితే చేస్తున్నాం, వాళ్ళు మనకు అండగా ఉండరు. ఈరోజు వదిలేస్తారు. ఈరోజు టీడీపీకి సంబంధించిన చెబ్రోలు కిరణ్ పరిస్థితి కూడా అలాగే అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా వాళ్ళ భార్య కోసం కూడా మాట్లాడారు. అది చాలా దౌర్భాగ్యమైన స్థితి, చాలా దుర్మార్గం కూడా. పార్టీని సస్పెండ్ చేశారు. ఎందుకంటే సస్పెండ్ చేయకపోతే గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారు కాబట్టి జనాలు చీకొట్టి 150 సీట్లు నుండి 11 సీట్లు చేశారు. అలాగే కూటమిలో కూడా అలా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోకపోతే మాత్రం అధికారం పోతారు. ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు. అమాయకులు ఏం కాదు. ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా పరిపాలన చేస్తున్నారు, వీళ్ళ పరిధి దాటి మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు, మేము ఓట్లేసి గెలిపించే రాజకీయ నాయకులకు కానీ, పార్టీలకు కానీ పరిపాలించడానికి కదా వీళ్ళంటే తిట్టుకుంటున్నారు, దుర్భాషలు ఆడుకుంటున్నారు అని వాళ్ళు ఆలోచన చేస్తారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో 30 ఏళ్ళ సీఎంగా ఉంటారనుకుంటున్న వ్యక్తి ఈరోజు ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది. అలాంటి తప్పులు చేయబట్టారు. ఈ రోజు కూటమికి సంబంధించిన, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు సేమరాజు, కిరాక్ ఆర్పీ కూడా వీళ్ళు పరిధి దాటి హాస్యంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోస్ మాకు చూస్తున్నాం కదా, హాస్యంగా ఉంటాయి. కానీ అది పరిధి దాటి వాళ్ళు చేయడం వల్ల ఏటవుతుంది అంటే, వాళ్ళు కంట్రోల్ చేయకపోతే మాత్రం నష్టం ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు ఏదో పార్టీకి మైలేజ్ చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో డిగ్రేడ్ చేసేస్తున్నాం, వైసీపీని డిగ్రేడ్ చేసేస్తున్నాం అనేసి అనుకోవచ్చు. కానీ ఎల్లకాలం అలా ఉండదు. కానీ ఒక్క తప్పు చాలు మొత్తం అంతా కొలాప్స్ అయిపోవడానికి. అప్పుడు ఈ చేపలు కిరణ్కి పట్టిన అయితే వీళ్ళకి కూడా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళకి కూడా అలాగే పడుతుంది. దయచేసి ఎవరైనా సరే మాత్రం కార్యకర్తలు ముఖ్యంగా ఎవరు కూడా, మీకు రాజకీయ పార్టీ అంటే అభిమానం ఉన్న, నాయకుడు అంటే అభిమానం ఉన్నా సరే, మా నాయకుడు గొప్పోడు, మా పార్టీ గొప్పది, ఏ తిరగండి, మీకు నచ్చిన కార్యక్రమాలకు వెళ్ళండి, నచ్చిన పోరాటాలు చేయండి, నచ్చిన జేజీలు కొట్టండి, ఫ్లెక్సీలు వేసుకోండి, ఇంకో మా పార్టీ అంత గొప్ప చేసిందని నిత్యం పోస్టులు పెట్టుకోండి, లేకపోతే టీవీ డిబేట్స్లో మాట్లాడుకోండి. కానీ రాజకీయంగా విమర్శలు చేసుకోండి, కానీ పాలసీ పరంగా కూడా విమర్శలు చేసుకోండి, మాట్లాడండి. కానీ అసభ్యకరంగా బూతులు మాట్లాడొద్దు దయచేసి. మీరు నలిగిపోతారు, మీ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు. పెద్ద పెద్ద నాయకులకి దిక్కు లేదు. మనమంతా మన స్థాయి అంతా. ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడదు. అసభ్యకరంగా మాట్లాడొద్దు. ఎవరి గురించి, ఎంత పెద్ద స్థాయి వ్యక్తి గురించి మాట్లాడదు, కానీ పాలసీ పరంగా మాట్లాడండి. సగటు సామాన్యుడికి మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛతో పరిధి దాటి మాట్లాడొద్దు. అసభ్యకరంగా ఇంట్లో ఆడవాళ్ళని దయచేసి, ఇంట్లో మహాతల్లి ఆడవాళ్ళ కోసం మాట్లాడొద్దు దయచేసి. మీకు
పదభివందనాలు చేస్తాను మాట్లాడకండి. చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు, చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీటి బాధ తగిలితే మాత్రం నాశనం అయిపోతారు ఎలాంటి వాళ్ళైనా సరే. అకారణంగా ఎవరిని ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడొద్దు దయచేసి. మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే తలపడండి, సాటి రాజకీయ నాయకులతోని తలపడండి, పోటీ పడండి, పాలసీల కోసం మాట్లాడండి, ఇతరత్ర సమస్యల కోసం కూడా ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి తప్ప ఆడవాళ్ళ కోసం దయచేసి మాట్లాడొద్దు. జై హింద్.